श्री गुरुभ्यो नमः। श्री महागणाधिपतये नमः। श्री सरस्वती नमः। भक्तुलारा వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకుంటాం. ఇందులో భాగంగా నిన్నటి వరకు ఆది సభ, అరణ్య, విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాం. శాంతి పర్వంలో కూడా 72 అధ్యాయాలు పూర్తి చేసి 73వ అధ్యాయంలోని 11వ శ్లోకం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 12వ శ్లోకం నుండి కొనసాగించే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకున్నాం. వ్యాస ఉవాచ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. उभावेतौ समर्थ गुरु साईनाथ महाराज की जय. उभावेतौ नित्यमभिप्रसन्नौ संप्रापतुर्महतीं संप्रतिष्ठां तयो संधिर्विद्यते चेत्पुराणा ततः सर्वं भवति हि संप्रमूढं. వీరిద్దరూ నిత్యం ఒకరికొకరు రక్షించుకుంటే చక్కని ప్రతిష్ట పొందుతారు. పూర్వకాలం నుండి కూడా వచ్చే ఆ మైత్రి చెడిపోతే జగత్తంతా కూడా దిక్కుతోచందవుతుంది. నాత్ర పారం లభతే పారగామి మహాగాధే నౌరివ సంప్రసన్న చాతుర్వర్ణ్యం భవతి సంప్రమూఢం ప్రజాస్తతః క్షయసంస్థా భవంతి. మహాసముద్రం నుండి ఒడ్డుకు చేరే నావ మధ్యలో భద్రమైతే అది ఒడ్డుకు చేరలేదు. అలానే చాతుర్వర్ణ్య వ్యవస్థ చెడిపోతే ప్రజలు మూఢులై దిక్కుతోచకుండా పోతారు. ప్రజలు ప్రళయంలో చిక్కుకుంటారు. బ్రహ్మవృక్షో రక్షమాణః మధుహేమ చ వర్షతి అరక్షమాణః సతతం అశ్రు పాపం చ వర్షతి. బ్రాహ్మణ రూపమైన వృక్షాన్ని రక్షించుకుంటే వారికి అది ఆనందం అనే తేనెని, సువర్ణాన్ని వర్షిస్తుంది. రక్షించుకోకపోతే సదా కన్నీటిని, పాపాన్ని వర్షిస్తుంది. న బ్రహ్మచారీ చరణాదపేతః యదా బ్రహ్మణి త్రాణమిచ్చేత్ ఆశ్చర్యతో వర్షతి తత్ర దేవః తత్రాభీక్ష్ణం దుస్సహాశ్చా విశంతి. బ్రాహ్మణుడైన బ్రహ్మచారి దస్యుల నుండి వేద విషయమై రక్షణ కోరితే దేవుడు అక్కడ ఆశ్చర్యకరంగా వర్షిస్తాడు. అక్కడ సహింపరాని దుర్భిక్షాది ఉపద్రవాలు సంభవిస్తాయి. స్త్రీం హత్వా బ్రాహ్మణం వాపి పాపః సభాయాం యత్ర లభతేనువాదం రాజ్ఞః సకాశే న బిభేతి చాపి తతో భయం విద్యతే క్షత్రియస్య. స్త్రీని గాని బ్రాహ్మణుని గాని చంపిన పాపాత్ముడు సభలో ప్రశంసింపబడినా అతడు రాజు ఎదుట భయపడకపోయినా ఆ రాజుకు భయం కలుగుతుంది. పాపై పాపే క్రియమాణే హి చైల తతో రుద్రో జాయతే దేవయేషః పాపై పాప సంజనయంతి రుద్రం తతః సర్వాన్ సాధు హినస్తి. పాపాలు చేస్తూ ఉంటే రుద్రరూపుడైన దేవుడు ఉద్భవిస్తాడు. పాపాత్ములు చేసిన పాపాల చేత కలిని పుట్టిస్తాడు. అతడు మంచివారిని, చెడ్డవారిని అందరినీ హింసిస్తాడు. ఐల ఉవాచ కుతో రుద్రః కీదృశో వాపి రుద్రః సత్వై సత్వం దృశ్యతే వజ్యమానం ఏతత్ సర్వం కశ్యప మే ప్రత్యక్ష కుతో రుద్రో జాయతే దేవయేషః. ఆ రుద్రుడు ఎక్కడివాడు అని అడుగుతున్నాడు. ఐలుడు అంటే ఇల మహారాజు కొడుకు పురూరవుడు. కశ్యపుని అడుగుతున్నాడు అనమాట.
ఆ రుద్రుడు ఎక్కడి వాడు, ఎటువంటి వాడు? లోకంలో ఒక ప్రాణిని ఇతర ప్రాణులు చంపుతుంటే చూస్తున్నాం. కశ్యప, ఇదంతా నాకు చెప్పు, అసలు ఈ రుద్రుదేవుడు ఎక్కడి నుండి పుడతాడు? కశ్యప ఉవాచ ఆత్మా రుద్రో హృదయే మానవానాం స్వం దేహం పరదేహం జహంతి వాతోత్పాతై సదృశం రుద్రమాహు దేవైర్జీమూతై సదృశం రూపమస్య. కశ్యపుడు చెప్తున్నాడు, మానవుల హృదయాల్లో ఉండే ఆత్మే రుద్రుడు. అతడు తన దేహాన్ని, పరుల దేహాన్ని కూడా హింసిస్తాడు. తుఫాను గాలి ఉత్పాతాలతో సమానుడు రుద్రుడు అని చెప్తారు. దేవతల్ని మేఘాలని పోలి అతని రూపం ఉంటుంది. ఐల ఉవాచ నవైవాత పరిపృణోతి కశ్చిత్ న జీమూతో వర్షతి నాపి దేవ తథాయుక్తో దృశ్యతే మానుషేషు కామద్వేషాత్ భజ్యతే ముహ్యతే చ. అప్పుడు మళ్ళీ పురూరవుడు ఇలా అడుగుతున్నాడు, వాయువు ఎవరిని చుట్టుకోవడం లేదు, మేఘం వర్షం కురవడం లేదు, అలాగే దేవుడును. అటువంటి పరిస్థితులే మానవులలో కనిపిస్తున్నాయి. కానీ మానవుడు కామంతో ద్వేషంతో బంధింపబడుతున్నాడు, మోహపడుతున్నాడు. కశ్యప ఉవాచ యథైకగేహే జాత వేద ప్రదీప్త కృష్ణం గ్రామం దహతే చత్వరం వా విమోహనం కురుతే దేవయేష తతః సర్వం స్పృశ్యతే పుణ్యపాపై. కశ్యపుడు చెప్తున్నాడు, ఒక ఇంట్లో పుట్టిన అగ్ని గ్రామం అంతటినీ గాని వీధుల కూడల్ని గాని కాల్చేస్తుంది. అలాగే ఈ దేవుడే మానవుల మనస్సుల్లో మోహం కలిగిస్తాడు. దాంతో పుణ్యపాపాలతో అంతా అంటుకుంటుంది. ఐలవ్వాచ యదిదండ స్పృశతే పుణ్యపాపం పాపై పాపే క్రియమాణే విశేషాత్ కసేహేతో సుకృతం నామ కుర్యాత్ దుష్కృతం వా కసేహేతో నకుర్యాత్. పురూరవుడు మళ్ళీ అడుగుతున్నాడు, దండం పుణ్యపాపాలు లేని ఆత్మను తాకితే, ఎక్కువ పాపం చేస్తున్నప్పుడు పాపాన్ని తాకితే ఇక ఎందుకు మానవుడు పుణ్యం చేయాలి? పాపం చేయకుండా ఎందుకుండాలి? కశ్యపువాచ అసంచాగాత్ పాపకృతామ పాపాన్ తుల్యో దండ స్పృశతే మిశ్రభావాత్ శుష్కేనార్థం దహ్యతే మిశ్రభావా నమిశ్ర స్యాత్ పాపకృద్భి కథంచిత్. కశ్యపుడు చెప్తున్నాడు, కలిసి ఉండడం వల్ల సంయోగం లేకపోయినా పాపుల్ని పాపరహితుల్ని సమానమైన దండం స్పృశిస్తుంది. ఎండిన దాంతో కలిసి ఉండటం వల్ల తడిసిన వస్తువు కాలిపోతుంది. పాపులతో కలిగిన వాడు ఎప్పుడూ దండం పొందడు. ఐల ఉవాచ సాధ్వ సాధుం దారయతీహ విముహి సాధ్వా సాధుం స్థాపయతీహ సూర్య సాధ్వ సాధుం శాపివాతీహ వాయు ఆపస్తథా సాధ్వ సాధు సునంతి. ఐలుడు అన్నాడు, అప్పుడు ఈ భూమి సజ్జనుల్ని దుర్జనులను కూడా భరిస్తున్నది. సూర్యుడు సుజనులను దుర్జనులను తప్పింపజేస్తున్నాడు. గాలి సజ్జనులకు దుర్జనులకు కూడా వీస్తుంది. అలాగే నీరు సుజన దుర్జనులను పవిత్రం చేస్తున్నది. కశ్యప ఉవాచ ఏవమస్మిన్వంతరే లోక ఏవ నాముత్రైవం వర్తతే రాజపుత్ర ప్రేచ్చేతయోరాంతరావాహం విశేష యో వైపుణ్యం చరతేశ్చ పాపం. కశ్యపుడు చెప్తున్నాడు, రాజకుమారా, నువ్వు చెప్పింది ఈ లోకంలోనే కనిపిస్తుంది, కానీ పరలోకంలో ఉండదు. ఈ రెంటికి తేడా మరణించిన తర్వాత ఏర్పడుతుంది. పుణ్యం చేసినవాడు పాపం చేసినవాడు అక్కడ వేర్వేరు స్వభావాలతో సంచరిస్తారు. పుణ్యస్య లోకో మధుభాన్ మృతాసి హిరణ్య జ్యోతిరమృతస్య నాభి తత్ర ప్రేచ్ఛ మోదతే బ్రహ్మచారి న తత్ర మృత్యున్న చరానోత దుఃఖం. పుణ్యాత్ముని లోకం తేనెతో నేతివత్తుల వెలుగులతో నిండి ఉంటుంది. బంగారు కాంతులతో అమృత నిలయంగా ఉంటుంది. బ్రహ్మచారి మరణించాక పరలోకం చేరితే అక్కడ చావు, ముసలితనం, దుఃఖం ఉండవు. పాపస్య లోకో నిరయో ప్రకాశో నిత్యం దుఃఖం శోక భూయిష్టమేవ తత్రాత్మానం శోచతి పాపకర్మ బహ్వీసమా ప్రతపన్న ప్రతిష్ట. పాపుల లోకం నరకం. ఆ లోకంలో నరకం, వెలుగు ఉండదు. పాపుల యొక్క లోకం నరకం. పాపులు ఎక్కడ పోతారు? నరకానికి పోతారు. అక్కడ వెలుగు ఉండదు. నిత్యం శోకము, దుఃఖం నిండుగా ఉంటాయి. పాపకర్మ చేసిన వాడు అక్కడ తన గురించి చాలా ఏళ్లు పరితపిస్తూ శోకిస్తూ అస్థిరుడై ఉంటాడు. మిథో భేద బ్రాహ్మణ క్షత్రియాణం
ప్రజా దుఃఖం దుస్సహచా విశంతి ఏమం జ్ఞాత్వా కార్యే ఏవేహ నిత్యం పురోహితో నైక విద్యోనృపేణ. బ్రాహ్మణ క్షత్రియులకు పరస్పరం పడకపోతే ప్రజలను సహింపరాని దుఃఖం ఆవేశిస్తుంది. ఇది తెలుసుకుని రాజు చాలా విద్యల్లో నిపుణుడైన వాడిని పురోహితుడిగా చేసుకోవాలి. తంచైవాన్వభిషంచేత తథా ధర్మో విధీయతే అజ్ఞో హి బ్రాహ్మణ ప్రోక్త సర్వసేవేహ ధర్మతః. పురోహితుడిని ముందుగా గ్రహించి ఆ తర్వాతనే రాజు అభిషిక్తుడు కావాలి. ఇది ధర్మం. అందరికీ ముందు ఉండవలసిన వాడు పురోహితుడే అని ధర్మశాస్త్రం చెబుతుంది. పూర్వం మీ బ్రహ్మణ సృష్టి ఇది బ్రహ్మవిదో విదు జ్యేష్ఠేనాభిజనేనాస్య ప్రాప్తం పూర్వం యదుత్తరం. మొదలు జరిగింది బ్రాహ్మణ సృష్టి. ఈ విషయం వేదవేత్తలందరూ కూడా అందరికీ తెలుసు. జ్యేష్ఠుడుగా పుట్టడం వల్ల అతనికి ప్రథమ స్థానం లభించింది. తస్మాన్మాన్యశ్చ పూజ్యశ్చ బ్రాహ్మణ ప్రసృతాగ్రభుత్ సర్వం శ్రేష్టం విశిష్టం చ నివేద్యం తస్య ధర్మతః అవశ్యమేవ కర్తవ్యం రాజ్ఞా బలవతాభిః. అంచేత బ్రాహ్మణుడు పూజ్యుడు, అగ్రపూజ పొందదగినవాడు. ధర్మాన్ని బట్టి శ్రేష్టము విశిష్టమైన అటువంటిదంతా కూడా అతనికి ముందుగా నివేదించాలి. రాజు బలవంతుడైనా కూడా తప్పకుండా పురోహితుడిని ఏర్పరచుకోవాలి. బ్రహ్మవర్ధయతి క్షత్రం క్షత్రతో బ్రహ్మవర్ధతే ఏవన్ రాజ్య విశేషేణ పూజా వై బ్రాహ్మణ సదా. బ్రాహ్మణ వంశం క్షత్రియ వంశాన్ని వృద్ధి చేస్తుంది, క్షత్రియ కులం బ్రాహ్మణ కులాన్ని వృద్ధి చేస్తుంది. ఇలా రాజులకు బ్రాహ్మణులు ఎప్పుడు కూడా సదా పూజ్యులు. రాజుకు ఇతరులందరికీ రాజపురోహితుడు స్వామి. ఇది శ్రీ మహాభారతే శాంతి పర్వణి రాజధర్మానుశాసన పర్వణి ఐల కశ్యప సంవాదే 63తమోధ్యాయ. ఇది వ్యాస మహర్షి రచించిన మహాభారత ఇతిహాసంలోని శాంతి పర్వంలోని 73వ అధ్యాయం. రేపు 74వ అధ్యాయం ప్రారంభం చేద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ మార్గేణ మహిమైషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు. నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.